వార్తల్లోకి తిరిగి స్వాగతం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే కాకుండా తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ జన చైతన్య యాత్రలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని టీడీపీ తూర్పు నియోజకవర్గ నాయకులు మద్దాళి గిరి తెలిపారు. నేడు 5-7 వార్డులలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా విజయవంతంగా అమలు చేస్తూ ఉండడంతో జన చైతన్య యాత్రలకు ప్రజల వద్ద నుండి మంచి స్పందన వస్తున్నదని ఆయన అన్నారు. ఏడో వార్డు 5వ వార్డు పర్యటించడం జరిగింది. మరి వాళ్ళ సమస్యలతో పాటు ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలు ఏమున్నాయో అవి ప్రజలకి చేరుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో ఈ యాత్రలో ముఖ్య సారాంశం. అలాగే మరి వాళ్ళ చూస్తానంటే విశేష స్పందన ప్రజల్లో కూడా కలుగుతూ ఉంది. అందరూ జీవన ప్రమాణాలు మరి వాళ్ళ గుంటూరు పట్టణంలో ఎంతో మెరుగుంది. రానున్న రోజుల్లో కూడా ఒక గుంటూరు నగరాన్ని ఒక చక్కటి నగరంగా తీర్చుకునే బాధ్యత కూడా ప్రతి పౌరుడిగా అందరి మీద ఉంది. మరి ఆ దిశగా మరి వాళ్ళ నగరాన్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు మనందరికీ తెలుసు, మనం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో బిగినైన రాష్ట్రం. మరి వాళ్ళ ఎంతో నమ్మకంతో మనం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో దూసుకెళ్తూ ఉంది. మనం ఇవాళ చూసుకున్నట్టయితే మరి దేశం మొత్తం మీద మరి జీడిపి గ్రోత్ రేట్ 7% ఉంటే మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 10.38%తో దూసుకెళ్తా ఉంది. మరి తప్పకుండా ఒక నమ్మకంతో మనం చంద్రబాబు ఎన్నుకున్నాం. మరి ఆ నమ్మకం వృధా కాకుండా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఆదాయం కోసం అటవీ సంపదను దోచిపెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నదని బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అటవీ పుత్రులకు అండగా నిలిచేందుకు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతాలలో పర్యటిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. నేడు స్థానిక నాజ్ సెంటర్లోని అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద వైసీపీ నాయకులు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. మన్యం వీరుడి సాక్షిగా గిరిజనుల హక్కులను కాలరాసే బాక్సైట్ తవ్వకాలను జరగకుండా అడ్డుకుంటామని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనేమో వ్యతిరేకించారు. ఇవాళ ఆయన సొంతంగా మరి బయలుదేరి డబ్బుల కోసం ఇవాళ తోగుతున్నారంటే
నిజంగా ఎంత అన్యాయమో చూడండి. అంటే రాజకీయాలు ఉన్న తర్వాత ఎప్పుడు ఏమవుతారో ఎప్పుడు ఏం మాట్లాడో తెలియని పరిస్థితి. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్వయంగా మరి ఆయన వెళ్ళి తవ్వించి ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి మరి భాస్కర్ తవ్విస్తున్నారంటే ఎంతమంది న్యాయం చెప్పేసి ఆలోచించామని చెప్తున్నాం. అలాగే జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి నిలిపివేయడానికి ఆయన ఈ రోజు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మరి తప్పకుండా నిలిపివేయాలి. ఎంతసేపటికి మన చంద్రబాబు నాయుడు గారు ఆదాయం ఎటు నుంచి వస్తుందా ఎలా వస్తుందా అది ఒక్క ఆలోచన కానీ లేదు. ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలనే ఆలోచన లేదు. ఎంతసేపటికి ప్రభుత్వం ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ తవ్వుతే ఎక్కడ డబ్బులు వస్తాయనే ఆ ఒక్క ఆలోచనే. కాబట్టి వెంటనే విరమించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం మద్దతిస్తాం అన్నమాట. దేశ చరిత్రలోనే అటవీ పుత్రులు గిరిజనులు ఆ రోజున రవి అస్తమించని సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో పెద్ద సాయుధ పోరాటం చేసినటువంటి చరిత్ర అటవీ పుత్రులకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున అల్లూరి సీతారామరాజు తెల్లదొర నుంచి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకోవడం కోసం పోరాటం సాగిస్తే ఈ రోజున ఈ దేశంలో పుట్టినటువంటి నల్లదొరలు అటవీ సంపదని దోచుకోవడానికి బాక్సెట్ని అక్రమంగా అన్యాయంగా కేవలం ఆదాయం. జనవరి 17న జిల్లాలో పోలియో చుక్కల పంపిణీని నిర్వహిస్తున్నామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుభాషిణి తెలిపారు. నేడు స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య అధికారులకు నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొని ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించి సక్రమంగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని, మొబైల్ టీముల ద్వారా ఆయా ప్రాంతాలలో పంపిణీ నిర్వహిస్తామని అన్నారు. మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా మేము ఇక్కడ ఈ వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్ షాప్లో ఈ 2 days వర్క్ షాప్లో స్టేట్ నుంచి డాక్టర్ అరుణ్ కుమార్ గారు అలానే డిస్ట్రిక్ట్ ఎస్ఎంఓ ఇన్ఛార్జ్ కూడా ఆయన కూడా రావడం జరుగుతుంది. సో డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ పల్స్ పోలియో దాంట్లో మనకి పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లలందరినీ కూడా మనం పోలియో చుక్కలతో కవర్ చేయడం జరుగుతుంది. దానికి గాను విలేజ్ వైజ్ మనం 0 to 5 years చిల్డ్రన్ లిస్ట్ అనేది మేము విలేజ్ లెవెల్లో ఆశా కార్యకర్త ఏఎన్ఎంస్ అంగన్వాడీ వాళ్ళ ఇంటింటికి సర్వే చేసి ఆ లిస్ట్ తయారు చేస్తారండి. ఆ తర్వాత ఆ లిస్ట్ పొందుపరిచిన తర్వాత యాక్షన్ ప్లాన్ అనేది పొందుపరచడం జరుగుతుంది. యాక్షన్ ప్లాన్స్ బూత్ వైజ్ పొందుపరచడం జరుగుతుంది. సో ప్రతి గ్రామాల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాల్లో బూతులు నిర్వహించి అక్కడ ప్రతి బూత్ కూడా 4 కార్యకర్తలు ఉండి ఆ 0 to 5 years చిల్డ్రన్ ప్రతి బిడ్డనికి కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ పల్స్ పోలియో దాంట్లో మనకి ఎక్కువగా మిస్ అయ్యేది ఎవరంటే మైగ్రేటరీ పీపుల్ అండి. మైగ్రేటరీ అంటే సంచార జాతులు కానీ లేకపోతే వలస కూలీలు అంటారు. ఒక దగ్గర పని చేసుకొని ఇంకొకరి దగ్గర వెళ్తూ ఉంటారు. వాళ్ళకు ఒక అడ్రస్ అంటూ ఉండదు, ఒక్కోసారి ఇల్లు కూడా ఉండవు. ఎక్కడంటే అక్కడికి వచ్చి అక్కడ ఇల్లు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మెయిన్గా మనకి మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేయడానికి అలా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక హై రిస్క్ గ్రూప్గా తీసుకొని వాళ్ళని కేటగిరీస్ చేసుకొని వాళ్ళకి స్పెషల్గా మనకి ఒక మొబైల్ టీంతో వాళ్ళని కవర్ చేయడం జరుగుతుందండి. అలానే వాళ్ళకి యాక్షన్ ప్లాన్ కూడా సెపరేట్గా తీసుకుంటాము. వాళ్ళలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా మేము పొందుపరచడం జరుగుతుంది. సో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ హై రిస్క్ గ్రూప్ వాళ్ళని మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందండి. మేము ప్రతి తల్లిదండ్రులకి మేము అడ్వైస్ చేసేది ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి దగ్గర కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది జనవరి 17th ఆ 17th నుంచి 17th ఏమో బూత్ వైజ్ వేస్తారండి. తర్వాత 2 రోజులు 18th 19th ఇంటింటికి వచ్చి వేస్తారు. కానీ ఇంటింటికి వస్తారు కదా, ఇంటింట్లోనే వెయిట్ చేయకుండా ఫస్ట్ రోజే వచ్చి బూత్లోనే వాళ్ళ బిడ్డలకి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నాము. అలానే ఎక్కడ ఉన్నా కూడా ప్రతి దగ్గర కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరుకుంటూ చూడేవి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎయిర్ ఇండియా సహకారంతో దత్తత గ్రామంలో పూర్తి స్థాయి అభివృద్ధి పనులు ఎంపీ రాయపాటి సాంబశివరావు.
నెల 12, 13 తేదీలలో రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు. అసోసియేషన్ కన్వీనర్ మన్నవ సుబ్బారావు. అడవి తక్కిళ్లపాడలో నిర్మిస్తున్న క్రైస్తవ భవన్ కు ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.